బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేసింది. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంతం ధర్మాసనం కొట్టివేసింది. 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేసింది. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ జస్టిస్ సూర్యకాంతం ధర్మాసనం కొట్టివేసింది. దీని మీద తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, డీలిమిటేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అంటే 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? డీలిమిటేషన్ కోసం ఇటు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెట్టినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే కూడా జనాభా ఏదైతే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జనాభా ప్రాతిపదికన కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది. అయితే ఈ నేపథ్యం అంటే భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పెంచాలంటూ కూడా ఇప్పటికే కోరిన నేపథ్యంలో కూడా అవి పురుషోత్తం రెడ్డి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా విచారించిన సుప్రీంకోర్టు ఏదైతే ఈ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు. ఏదైతే 2025 జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ ఉంటుందని కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ కుల విభజన అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనగణన కులగణన చేపట్టడానికి ఇప్పటికే కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది 2026 వరకు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ పూర్తయ్యాకనే కూడా ఈ పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాలు ఏదైతే వేసినటువంటి పిటిషన్ మాత్రం కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అంటే ఏ విధంగా ముందుకు పోతాయి అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందని మాత్రం చూడాల్సింది. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.